హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం గుండె చికిత్సకి యాంటీబయాటిక్స్ గురించి తెలుసుకుందాం. గుండెపోటు వచ్చి బతికి బయటపడిన వారిలో హృదయం పనితీరు మందగిస్తుంది. అంటే శరీరానికి అవసరమైన మేరకు రక్తాన్ని సరఫరా చేయలేక గుండె ఆపసోపాలు పడుతుంటుంది. దీన్నే హార్ట్ ఫెయిల్యూర్ అంటుంటారు. స్ట్రోక్ వల్ల గుండెలోని కండరాలు దెబ్బతినడం ఇందుకు కారణం. ఈ సమస్య పెరిగి గుండె ఆగిపోయే ప్రాణాపాయకర పరిస్థితి పరిణమిస్తుంది. హార్ట్ ఫెయిల్యూర్కి హృదయ మార్పిడి ఒక్కటే పరిష్కారంగా ఇప్పటిదాకా భావిస్తూ వచ్చారు. కానీ ఈ సమస్యకి మామూలు యాంటీబయాటిక్స్తోనూ విరుగుడు ఉండవచ్చునని నిరూపించారు శాస్త్రవేత్తలు. గుండెలో దెబ్బతిన్న కణజాలం టిష్యూలు మళ్ళీ ఎదగకుండా మిస్1 హెక్స్ B13 అనే ప్రోటీన్లు అడ్డుకుంటున్నాయని ఒక పరిశోధనలో తేలింది. తాజాగా పారామోమైసిన్, నియోమైసిన్ వంటి 2 యాంటీబయాటిక్ మందులు ఇందుకు ఉపయోగపడతాయని పసిగట్టారు. ఇవి 2 ఇదివరకే వాడకంలో ఉన్న ఔషధాలు. వీటిని హార్ట్ ఫెయిల్యూర్తో బాధపడుతున్న పందులకి వాడితే వాటి కణజాల పునర్నిర్మాణం జరగడం గమనించారు. దీంతో వాటి గుండె సామర్థ్యము బాగా పెరిగిందట. కాబట్టి ఇది మనుషుల్లోనూ పనిచేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మనం గుండె చికిత్సకి యాంటీబయాటిక్స్ ఎలా ఉపయోగపడతాయో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.